1957 నాగిరెడ్డి గారి సహకారంతో మద్రాస్ హబీబుల్లా రోడ్లో సావిత్రి సొంత ఇల్లు కట్టారు. ఆ గృహప్రవేశానికి తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ అంతా తరలి వచ్చింది. వచ్చిన వారందరినీ ఎంతో ఆప్యాయంగా ఆమె ఆహ్వానించి ఆదరించారు. ఆ ఇంట్లోనే చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా కట్టారు. ఆ ఇంటి పక్కనే 3 చిన్నిళ్ళు కూడా ఆమె కట్టారు. ఆ ఇళ్లలో జమున, రాఘోపాలరావు కూడా అద్దెకుండేవారట. సావిత్రి గారి మీద ఐటీ దాడులు జరిగినప్పుడు పెద్ద ఇంటిని ₹1,00,000 అమ్మేసి పక్కనే ఉన్న 3 ఇళ్లలో ఒక ఇంట్లో సావిత్రి గారు ఉండేవారు. ఆమె చనిపోయిన తర్వాత సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆ ఇంటిని లలితా జ్యువెలర్స్ వారికి అమ్మేశారు. హైదరాబాదులో యూసఫ్గూడలో కృష్ణకాంత్ పార్క్ ఎదురుగా సావిత్రి గారికి ఓ 2 ఇళ్ళు ఉండేవి. నిర్మాతలు ఆమె తమ చిత్రాల్లో నటించినందుకు పారితోషికంగా ఆ ఇళ్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్లాట్స్గా చేసి అమ్మేశారు ఆమె కుమార్తె, కుమారుడు. కొడైకెనాల్లో ఓ గెస్ట్ హౌస్ కూడా ఆమెకు ఉండేది. కోర్టులో కేసులు పూర్తయ్యాక ఆమె వారసులకు ఆ గెస్ట్ హౌస్ దక్కింది.